ఇక ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఈ 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 25,000 కిలోల డ్రగ్స్ దొరికిన దానిపైన ఇటు వైఎస్ఆర్సీపీ టీడీపీ అది మాకు సంబంధం లేదు, సందే ఆక్వా అది మీకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు మాత్రం చేసుకుంటారు. వాళ్ళు మీరు ఏమైనా ఆరోపణలు చేసుకోరు, కానీ 25,000 కిలోల గంజాయి కానీ లేదంటే ఒక డ్రగ్స్ కానీ ఎట్లా వచ్చింది, అంతకుముందు ఎన్ని వేల కిలోలు వచ్చింది, ఆంధ్రాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సేఫ్గా ఉన్నారా, ఆంధ్రాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళది కూడా ఇదే చర్చ. అక్కడ కూడా నాది నీది డ్రగ్స్ వైసీపీకి ఉన్నదా లేకపోతే వీళ్ళకు ఉన్నదా అనేటువంటి చర్చ చేస్తున్నారు తప్పితే ఇంకెవ్వరు లేరు. డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా. మరి వైకాపా వాళ్ళు కూడా అది మీ బీజేపీ నాయకులకు మీ టీడీపీ నాయకులకే సంబంధం ఉందని ఆరోపిస్తారు కదా, ఆ వార్త కూడా ఇవ్వాలి కదా, ఆ వార్త ఇవ్వలేకపోతున్నారు. కానీ ఈ వార్తలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు సంబంధం ఉన్నా వాళ్ళకు సంబంధం ఉన్నా ఎవరు పోటీ చేయొద్దు. ఎవరెవరికి సంబంధం ఉందో ఇవాళ సిబిఐ తప్పనిసరి పరిస్థితుల్లో అందులో ఎంటర్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.